హాయ్ అండి. ఈ మోడల్ ట్యాజిల్ చూసారా ఎంత బాగుందండి, భలే ఉంది. క్లాత్ కూడా బాగా వచ్చింది కదా, గొడుగులాగా మనకి చూసారా ఎలా వచ్చిందో, చాలా బాగుందండి, బాగా నచ్చింది నాకు ట్యాజిల్ అయితేనే. ఇది ఎలా కుట్టాలన్నది చెప్తాను చూడండి. అయితే మనం 3 పీసెస్ అనేవి తీసుకోవాలన్నమాట. 3 పీసెస్ అంటే ఒక్కొక్క ట్యాజిల్కి 6 పడతాయి అన్నమాట. ఇంకోండి ఇప్పుడు కుట్టాను కదా, ఇవి ఒక ట్యాజిల్కి సరిపోతాయి. క్లాత్ కొంచెం ఎక్కువ ఉండాలి. హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ తోటి ఈ విధంగా అన్నది కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని ఇంగోండి ట్రయాంగిల్ షేప్‌లో అన్నది మడత పెట్టుకోవాలి. 3 కూడా 1 బై 1 అన్నది చివరి కార్నర్‌కి 3 ఒక దిక్కుకే వచ్చేలాగా ఇలాగా చిన్న టాకా వేసేసాననమాట. కదలకుండా ఉంటది కదా, అందుకననమాట. ఇంక టాకా వేసిన తర్వాత ఇదిగోండి హాఫ్ మడత మీకు చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా అన్నది వన్ సైడ్ ఇలాగా కుట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా రివర్స్‌లో అన్నది మడత పెట్టాలనమాట. మడత పెట్టి కుట్టేస్తే మనకి సరిపోద్ది. ఇదిగోండి ఎక్స్ట్రా కట్ చేసి నేను ఇంకోటి కూడా కుట్టేసున్నాను, చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇవి 2 కుట్టేసాను కదా, కుట్టేసిన తర్వాత మనకి థ్రెడ్ వస్తుంది కదా, ఆ థ్రెడ్ మిడిల్‌లో కార్నర్‌లో టాకా వేసేసుకోవాలి. వేసేసుకుని ఇంకొకటి ఇదిగోండి చూసారా, ఇంకొకటి కూడా ఇదిగోండి మిడిల్‌లోకి వచ్చేలాగా థ్రెడ్ అటు సైడ్ ఇటు సైడు మనం కుట్టిన క్లాత్ ఉండేలాగా ఇలాగ ట్రయాంగిల్ షేప్‌లో అన్నది వి షేప్‌లో ఇలాగా చూడండి. భలే ఉందండి ట్యాజిల్ అయితే. మనకి ఇంట్రెస్ట్ ఉండాలి కానీ ఏ మోడల్ అయితే ఆ మోడల్ క్రియేట్ చేసి కుట్టేయడమే అండి. ఏముంది, ఒకటి కుట్టామంటే రెండోది ఎలాగో వచ్చేస్తుంది కదా. ఇదిగోండి చూసారా, ఇదిగోండి అంత గట్టిగా లాగిన చూసారా తెగట్లేదు. టాకా అన్నది స్ట్రాంగ్గా వేసామంటే అది ఇంకా తెగిపోదు. ఇదిగోండి భలే ఉందండి, ఎంత బాగున్నాయో చూసారా, భలే నచ్చినాయండి నాకైతే. ఈ మోడల్ బాగా నచ్చిందండి, చాలా ట్యాజిల్స్ కుడుతున్నానండి ఈ మోడల్లో అయితేనే. ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేస్తాను, ఆ మోడల్ కూడా చాలా బాగుంటుంది.